నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉధృత చోటు చేసుకుంది. ఏవి సుబ్బారెడ్డికి చెందిన ఏవి ప్లాజాపై భూమా అఖిలప్రియ వర్గం రాళ్లదాడికి దిగడంతో ఉధృతత ఏర్పడింది. ఆయనకు చెందిన ఏవి ప్లాజాలో బార్ అండ్ రెస్టారెంట్తో పాటుగా రిలయన్స్ స్మార్ట్ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పట్టణంలో భారీగా మోహరించారు పోలీసులు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. భూమా అఖిలప్రియ వర్గం ఏవి సుబ్బారెడ్డికి చెందిన ఏవి ప్లాజాపై రాళ్లదాడికి దిగడంతో అక్కడ అద్దాలు ధ్వంసం కావడంతో పాటుగా రిలయన్స్ స్మార్ట్కి చెందిన అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పట్టణంలో భారీగా మోహరించారు పోలీసులు. ప్రస్తుత పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ హేమంత్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ హేమంత్. ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి, ఎలా ఉంది, పోలీసులు ఏం చెప్తున్నారు? సతీష్, ఏదైతే నిన్న రాత్రి జరిగిన ఏదైతే ఈ సంఘటన ఉందో ఆర్లగడ్డలో ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. ఏదైతే భూమా అఖిలప్రియ అలాగే ఏవి సుబ్బారెడ్డి మధ్య విభేదాలు మరోసారి బగ్గుమన్నాయనే చెప్పాలి. ఏదైతే ఆర్లగడ్డ పట్టణంలోని ఏవి సుబ్బారెడ్డి కాంప్లెక్స్ పై అఖిలప్రియ వర్గీయులు రాళ్లతో అయితే దాడి చేశారు. ఈ దాడిలో ఏవి సుబ్బారెడ్డికి సంబంధించిన కాంప్లెక్స్ అద్దాలు పగిలిపోయాయి. భూమాక అంటే నిన్న రాత్రి ఎవరైతే అఖిలప్రియ ఉన్నారో ఈమె విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. వాళ్ళ భూమా అఖిలప్రియ అభిమానులు ఈ సందర్భంగా తొలిసారిగా ఆర్లగడ్డకు విచ్చేసినటువంటి ఈ ఎవరైతే అఖిలప్రియ ఉన్నారో ఆర్లగడ్డ ఎమ్మెల్యే ఈమె భూమా ఘాట్ నుంచి ఎక్కడైతే భూమా ఘాట్ లో తల్లిదండ్రులకు నివాళులర్పించి అనంతరం ఎవరైతే ఈ భూమా అఖిలప్రియ అనుచరులు ఉన్నారో వీళ్ళు ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీంతో భూమా ఘాట్ నుంచి ఎమ్మెల్యే అఖిలప్రియ ర్యాలీగా బయలుదేరగా ర్యాలీలో వెళ్తుండగా ఏదైతే మెయిన్ రోడ్డు మీద ఏవి సుబ్బారెడ్డికి సంబంధించిన ఏవి ప్లాజా అలాగే బార్ అండ్ రెస్టారెంట్ పైన అఖిలప్రియ అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాళ్లతో దాడి చేశారు. మొత్తం మీద అయితే ఈ దాడికి సంబంధించి మొత్తం మీద ఒక రకంగా ఆర్లగడ్డలో ఉద్రిక్తత అయితే చోటు చేసుకుందనే చెప్పాలి సతీష్. గత కొద్ది కాలంగా ఇటు భూమా అఖిలప్రియకు అలాగే ఏవి సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ దాడి ఏదైతే జరిగిందో ఆయన బిల్డింగ్ పైన ఇది కొంత ఉద్రిక్తలకు దారితీసింది. గతంలో కూడా ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు అయితే జరిగాయి. ఇటీవల ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అర్ధరాత్రి అఖిలప్రియ బాడీ గార్డు పై దాడి ఏదైతే చేశారో ఆ దాడి సంచలనం అయితే చూసింది. దీంట్లో ఏవి సుబ్బారెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ కూడా పోలీసులు అయితే తేల్చి చెప్పారు. ఆయనను ఏటుగా ఎవరైతే ఈ అఖిలప్రియ బాడీ గార్డు దాడి ఘటనలో ఏవి సుబ్బారెడ్డిని ఏటుగా చేర్చడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఇరు వర్గాల పైన అదే ఇటు ఏవి సుబ్బారెడ్డి అవ్వచ్చు అలాగే అఖిలప్రియ అవ్వచ్చు రెండు వర్గాల మధ్య గత కొద్ది కాలంగా అయితే ఈ ఉద్రిక్తత అయితే ఉంది. ఇద్దరి మధ్యన ఘర్షణలకు దారితీస్తున్న సంఘటనలు అయితే కొంత ఉద్రిక్తలు అయితే దారితీస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం కూడా అంటే నిన్న జరిగిన దాడి ఘటనపై కూడా ఏవి సుబ్బారెడ్డి స్పందించడం జరిగింది. తాను గత కొద్ది కాలంగా టీడీపీ అధినేత ఎవరైతే ఉన్నారో టీడీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వీరు చెప్పినట్లుగా ఆర్లగడ్డకు దూరంగా ఉన్నట్లుగా ఆయన చెప్పడం జరుగుతోంది. అయితే దాడి జరిగిన ఘటన పైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తానంటూ కూడా ఏవి సుబ్బారెడ్డి చెప్పడం జరుగుతోంది. మొత్తం మీద అయితే రెండు వర్గాలు అంటే ఇటు అఖిలప్రియ వర్గం అవ్వచ్చు అలాగే ఏవి సుబ్బారెడ్డి వర్గం అవ్వచ్చు జరిగిన ఘటనపై అయితే కొంత ఆసక్తిగా చూస్తున్నాయి. ఏం జరగబోతోంది ఏంటి అన్న దానిపైన కూడా కొంత ఉద్రిక్తత అయితే ఆర్లగడ్డలో కనపడుతోంది సతీష్. థ్యాంక్ యూ హేమంత్.